ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ లాంటి కథ ఏదైనా చెప్పుకుందామండి. అన్నలు తమ్ముడు చెప్తాం. ఓ మంచి కథ. పూర్వం అట ఒక చెంచు గ్రామం ఒకటి ఉండేది. చెంచులు మనకు తెలుసు కదా, ట్రైబల్. అయితే ఈ చెంచుగూడెల్లో ఒక నాయకుడు ఒక ఆయన ఉండేవాడు, కొంచెం గట్టివాడు. ఆయనకి 3 కుమారులు కలిగారు. ఈ 3 కుమారులు చెంచులనిలాగా కనపడేవాళ్ళు కాదు. వీళ్ళు కొంచెం చెంచులు అనగానే కొంచెం దృఢమైన శరీరము, కొంచెం రంగు తక్కువ, నల్లటి వాళ్ళు, ఎత్తైన వాళ్ళు, తర్వాత ఏమో జుట్టు కొంచెం బిరుసుగా ఉంటుంది. వాళ్ళ జనరల్ జీన్ లక్షణాలు అట్లాంటివి. అడవుల్లో వాటిలలో ఉండటం వల్ల శరీర తీరు ఒక ప్రత్యేకంగా ఉంటుంది. కానీ వీళ్ళు 3 మాత్రం స్ఫురద్రూపులు. చెంచు లక్షణాలు కనపడేవి కాదు వాళ్ళల్లో. ఎలాగో అట్లా కలిగారు. తర్వాత ఈ 3 తర్వాత బాగా లేటుగా ఒక సంటివాడు పుట్టాడు, ఒక పిల్లవాడు. వాడు మాత్రం చెంచు క్లియర్గా కనపడేవాడు. నల్లటివాడు, జుట్టు బిరుసు జుట్టు. ఒక వయసు వచ్చాక వాడిని చెంచుగా గుర్తుపట్టచ్చు. అయితే వాడిని కరిమిత్రుడు అని పిలిచేవారు. మిత్రుడు. తండ్రికి భలే ముద్దుగా ఉండేది. మనకు కూడా చూడు, పెద్ద పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు ఆఖరి పిల్లలు చిన్నపిల్ల అంటే బుల్లితమ్ముళ్ళు ముద్దుగా ఉంటారు. చాలా ముద్దు చేసేవారు. అన్నల్లో కూడా పెద్దన్నయ్యకి కూడా ఆఖరి చిన్నపిల్లాడు అంటే చాలా ముద్దు. అయితే కొంతకాలం అయ్యాక ఈ చెంచు పెద్ద కుర్రాళ్ళు 3కి, అన్నయ్యలు 3కి ఈ ఆటవిక జీవనం మీద ఇష్టం లేదట. వాళ్ళకి బయటికి వెళ్ళిపోవాలని ఉండేది. ఈ వెళ్ళిపోవటం ఎట్లా అంటే తమ శరీరాలు చెంచులుగా తెలుసుకోరు ఎవరు. అప్పట్లో చుట్టుపక్కల రాజ్యాల్లో సైనికుల్ని తీసుకునేవాళ్ళు, మన ఆర్మీని తీసుకునేవాళ్ళు. అయితే వాళ్ళు ఏ ఆర్మీలోకైనా చెంచుల్ని ఆటవికుల్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలని వీళ్ళు కత్తిడాలు, బాణాల విద్యలు, ఆ విద్యలు ఈ విద్యలు బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. బాగా వచ్చినాయి. వచ్చినాయి. పిల్లాడు ఇంకా తమ్ముడు ఇంకా 7-8 ఏళ్లవాడుగా ఉండగానే తాము బయటికి వెళ్ళిపోదలుచుకున్నామని చెప్పారు. చెప్తే తమ్ముడు పెద్దవాళ్ళల్లో 3 మాట్లాడుకుంటే ఏమన్నారు, మన రూపాలు చూస్తే మనం చెంచులమని తెలీదు, మాగధులు అని చెప్పుకుందాం. మగధులు మగధ రాజ్యానికి చెందిన వాళ్ళు, ఎత్తైన వాళ్ళు, బలమైన వాళ్ళు. వాళ్ళకి ఈ విద్యలు, విలువిద్య అవి బాగా వచ్చు. మనకి మాగధ భాష మాగధి వచ్చు కాబట్టి మనం మాగధులమని చెప్పుకుందాము. అమ్మా నాన్న లేరు, వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉంటామని చెప్పేసేద్దాం. మన 3 వెళ్ళిపోదాం, సైన్యంలో చేరదామని మాట్లాడుకున్నారు. తండ్రి కూడా వాళ్ళ ముందు నుంచి వాళ్ళ ప్రవర్తన తమ జాతి వాళ్ళల్లో పెద్దగా కలవకుండా ఉండటం, అది వాళ్ళ తీరుని గమనించుకుని వెళ్తే వెళ్ళండి మీ ఇష్టం అన్నాడు. ఎప్పుడో వస్తారు, 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో. పాతకాలంలో అట్లా జరిగేది. మనం ఫారిన్ కంట్రీస్ పంపిస్తున్నాం చూడు, అట్లా పంపించేశాడు. 3కి 3 గుర్రాలు ఇచ్చి తలా కొంత ధనము ఇచ్చి వెళ్ళి రండి, మీకు తీరినప్పుడు రండి అని పంపించేశారు. వాళ్ళకి ఆఖరి చిన్నపిల్లాడు ఉన్నాడు, 7 ఏళ్ళవాడు. వాడిని చూసుకుంటూ ఉంటారు. 6 ఏళ్ళు అప్పటికి వాడికి. వీళ్ళు 3 వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడే ఆ దేశపు రాజు సైన్య సమీకరణ చేస్తున్నాడు. ఈ వచ్చిన 3 అబ్బాయిల్ని మాగధులని చెప్పేశారు కదా. మగధ దేశంలో వాళ్ళంతా బాగా ఎక్కువగా విలుకాళ్ళుగా ఉన్నారు కాబట్టి తీసుకున్నారు. సరే, ఏమైంది, ఆ సమయంలోనట ఒక పెద్ద యుద్ధం సంభవించింది. సంభవిస్తే ఈ కుర్రాళ్ళలో పెద్దవాడు బాగా గట్టివాడు. ముందు నుంచి తండ్రితో ఉండే వేట అవి బాగా నేర్చుకున్నవాడు. వాడు రాజుకి అంగరక్షకుడుగా ఉండి అతను ఎంతమందినో చూస్తుండగానే టపా 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 బాణాలు తీసి కొట్టేసి రాజుని ఎల్లవేళలా రక్షించాడు. రక్షిస్తే సరే, రాజుగారు సాయంకాలం ఈ యుద్ధం గెలిచిన తర్వాత పెద్ద విందు ఏర్పరిచారట. తన ప్రాణాలని 2-3 మాటలు రక్షించిన చాలామంది సైనికుల్ని రాజుగారు కొంచెం గౌరవించాడు. ఆ గౌరవంలో భాగంగా ఈ చెంచుల్లో పెద్ద అబ్బాయిని రాజుగారు గౌరవించి తన పక్కనే భోజనానికి కూర్చోబెట్టుకున్నారు. ఏదో మాట వరుసకి నీ వయసు ఎంత, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఏ నక్షత్రం అని అడిగాడు. వీళ్ళకేం తెలుసు, చెంచులకి వీళ్ళకి బర్త్ సర్టిఫికెట్లు అవి లేవు. అబ్బాయి బాగా ఆలోచించుకుని ఈ మాగధిలో సంవత్సరాల పేర్లు అవన్నీ చదువుకున్నాడు. అతను టక్కిన ఓ సంవత్సరము ఓ నక్షత్రము చెప్పాడు. ర్యాండమ్గా చెప్పేసరికల్లా రాజు ఆశ్చర్యపడి, అరే భలే వింతగా ఉంది, మా పెద్దమ్మాయి కూడా అదే నక్షత్రం అదే సంవత్సరం పుట్టింది. రాజుగారికి కూడా 4 ఆడపిల్లలు. ముందు 3 ఆడపిల్లలు, తర్వాత లేటుగా ఒక చిన్నపిల్ల.
అయితే మాటల మధ్యలో తెలుసుకున్నాడు ఆయన ఏమిటి, ఈ చెంచుల అబ్బాయి కూడా ముగ్గురు పెద్ద అన్నదమ్ములని, ఆఖరిన ఒక చిన్న తమ్ముడు ఉన్నాడని తెలుసుకునేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. అబ్బో ఎంతో వింతగా ఉంది, ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి ఒక పని చేద్దాం, మా పెద్దమ్మాయిని నీకు ఇవ్వాలని ఇప్పుడే నిశ్చయించుకున్నా నేను. ఒక పని చేద్దాం, మీ ముగ్గురు అన్నదమ్ములకి నా ముగ్గురు ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తా. మీరు వెళ్ళి మీ బుల్లి తమ్ముడిని కనుక తీసుకొస్తే పిల్లలు పెద్ద అయ్యాక మా బుల్లెమ్మాయిని మీ బుల్లెబ్బాయికి ఇస్తా. మీరు మాతో బియ్యం అందటానికి ఇట్లాగన్నాడు మీ నాన్న మిమ్మల్ని. నువ్వు నా ప్రాణాలు రక్షించావు, పైగా మీరు ఇంత స్ఫురద్రూపులు, మీ తమ్ముళ్ళని చూపించన్నాడు. చూపిస్తే ముగ్గురు చూస్తే హీరోల్లా ఉన్నారు. వాళ్ళు ఇంతంత ఎత్తున వెడల్పుగా పెద్ద మొహాలు, కళ్ళు గిళ్ళు తెల్లగా ఎంత బాగున్నారో. తన ముగ్గురు ఆడపిల్లలకి వీళ్ళ ముగ్గురు సరిపోతారని నమ్మాడు ఆయన. ఓకే. అసలు వాళ్ళ వయసులు గీసులు వీళ్ళకేం తెలియదు. సరే ఏమైంది, ఇప్పుడు మగధ దేశం అక్కడెక్కడో వాళ్ళు సంవత్సరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళికి రావాలంటే ఎటా వస్తారు, అవన్నీ రాలేరు. అందుకని పెళ్ళిళ్ళు చేసేసారు. ఓహో. ఇక్కడే పెళ్లి చేసేసుకున్నారు. ఈ ముగ్గురు ఆడపిల్లల్ని ముగ్గురు అబ్బాయిలకి ఇచ్చారు. హాయిగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చక్కగా యువరాణులతోటి బాగున్నారు. వీళ్ళు పొరపాటును కూడా ఎక్కడా చెంచు పదం రానివ్వల. రాజుకు అసలు బేసిక్గా ఆటవికులు అంటే ఇష్టం ఉండదు. ఆయన తన సైన్యంలో పనిచేయటానికి కూడా ఎవరిని తీసుకునేవాడు కాదు. అలాంటిది ముగ్గురు చెంచు అబ్బాయిల్ని అల్లుళ్ళుగా చేసేసుకున్నాడు. ఆ తండ్రి ఆ చెంచుల్ని వాళ్ళని ఇష్టపడ్డు కాబట్టి ఆ పిల్లలకు కూడా అవే లక్షణాలు ఉంటాయి. వీళ్ళు మాగధి భాషలో మాట్లాడుతూ మా ఇల్లు, మా ఊరు, మా చెరువు, మా తోట అనకుండా హాయిగా యువరాణులతో కాపురాలు చేసేసారు ముగ్గురు. కొన్నాళ్ళు ఏడాది గడిచేసరికి రాజుగారు అన్నాడు, మరి ఏడాది అయింది మీ పెళ్ళిళ్ళు అయ్యి, మీ అమ్మా నాన్నలను చూసి రావద్దా? మరి వాళ్ళు కానుకలు ఇవ్వాలి, పెళ్లి వాళ్ళకి ఇవ్వద్దు. అందుకని నేను కొన్ని కానుకలు ఇస్తాను, అవి పట్టుకుని వెళ్ళి మీ తల్లిదండ్రులు సేవించి కానుకలు వాళ్ళకి అప్పచెప్పి మీ తమ్ముడిని తీసుకురండి అనేసరికి ఏం చేయాలో తెలియలా పెద్దవాడికి. వాడిని తెస్తే కనిపెట్టేస్తారు, వాడు చెంచు క్లియర్గా కనపడతాడు. వాడు ఏం చేయాలి ఆలోచించి ఆయన వీళ్ళు ఎంత టలాయించినా ఆయన ఒప్పుకోవాలి. ఇంత చక్కటి అల్లుళ్ళని నాకు ఇప్పించాడు మీ తండ్రి, ఆయన గౌరవించాల్సిందే, వెళ్ళాల్సిందే. సరే పెళ్ళాలని ముగ్గురిని ఇక్కడే దిగబెడిచి ముగ్గురు అబ్బాయిలు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చిన్న తమ్ముడు, రెండో వాడు, మూడో వాడు ఏమన్నారంటే, అన్నయ్య వాడిని కనుక తెస్తే మిత్రుడిని తెచ్చామంటే దొరికిపోతాము, ఏం చేయాలంటే ఆయన ఒప్పుకోవట్లేదురా, ఆయన ఒప్పుకోడు, ఎలాగోలాగా తేవాల్సిందే, వాడిని తెస్తే తెలిసిపోతుంది కదంటే వాడిని తేకుండా ఏదైనా మాయ చేద్దాం అనుకున్నారు. ఆఖరి వాడు ప్రపోజ్ చేశాడు, మిత్రుడిని చంపేద్దాం వాడిని. అప్పుడు ఇక ఈ రహస్యం బయటపడదు. అమ్మా నాన్న అక్కడే ఉంటారు, మనమే ఎప్పుడో 5-6 ఏళ్ళకి ఒకసారి వెళ్ళి చూసొద్దాం. మిత్రుడు మన దగ్గర ఉన్నాడు అనుకుంటారు వాళ్ళు, వాళ్ళకి చెప్పద్దు. సరే మరి లేకపోతే తమ పెళ్ళిళ్ళు కోసం తమ్ముడిని చంపేస్తారు. పెళ్లి చేసుకోకపోతే బోరక, పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇప్పుడు. అప్పుడే పెద్దతని భార్య కడుపుతో కూడా ఉంది. ఓహో. మరి ఏం చేస్తారు, రేపొద్దున మనకి పిల్లలు పుడతారు కదా, తమ్ముడు కోసం చూస్తే మన జీవితాలు, మన ముగ్గురం వాడు ఇంత పిల్లాడు. ఈ పాయింట్ అంతా ఆలోచించుకుని సరేననుకున్నారు. వెళ్ళారు. అమ్మా నాన్నలకి తమ అత్తవారు ఇచ్చిన కానుకలన్నీ సమర్పించి మేము సైనికులుగా చేరాము, పెద్ద ఉద్యోగాలు అయినాయి, మరి ఇట్లా రాజుగారు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాము, వాళ్ళకి బుల్లి అందమైన రాజకుమార్తె ఉంది, చిటిపిల్ల, మన తమ్ముడు వయసుది, ఆ పిల్లని చిన్నవాడికి ఇస్తాం, చిన్నవాడిని తీసుకురమ్మని మా మామగారు అంటున్నారు అని చెప్పే. ఈ మిత్రుడికి ఒక 7-8 ఏళ్ళు ఉన్నాయి. వాడికి మంచి సరదాగా ఉంది, ఆ పిల్లని చూసేద్దామని ఉంది వాడికి. మరి తనకు పెళ్లి చేస్తారంటే చిన్నపిల్లలకి సరదా వస్తుంది కదా. సరే వెళ్దామని వస్తాను అన్నాడు. వాడి ఇంటి ఎత్తునున్నాడు, మంచి యాక్టివ్గా కూడా ఉన్నాడు. తండ్రికి కూడా తమ్ముడు అంటే పిచ్చి ముద్దు ఆ చిన్నపిల్లాడు అంటే. ఇప్పుడు ఏం చేస్తారు, ముగ్గురు పెద్దవాళ్ళు వెళ్ళిపోయి చిన్నవాడిని కూడా తీసుకెళ్తా ఉంటారు. సరే పెళ్ళి అంటున్నారు, కొంచెం పెరిగాక వాళ్ళు చెప్పారు ఇక్కడే ఉంచుకుని, పిల్లాడు కొంచెం పెరిగాక పెళ్లి చేస్తామంటున్నారు. అన్నయ్యలతో పాటే పిల్లాడు ఉంటాడని చాలా దుఃఖపడుతూనే తల్లిదండ్రి ఈ చిన్న పిల్లాడిని కూడా గుర్రం ఎక్కించారు. గుర్రం ఎక్కిస్తే వాడు 1-2 సార్లు మాటలు వచ్చినాయి. వచ్చేసరికల్లా వాడు అన్నాడు, నువ్వు బుల్లి రాజకుమార్తెను గురించి పదే వివరాలు అడుగుతున్నాడు. వాళ్ళు నీకేం పిల్లనివ్వలేరా అని చెప్పేడతాం చిన్నయ్య. చెప్పేసరికి ఎందుకు ఇవ్వరు, మీ ముగ్గురికి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వరా అంటే, వాళ్ళు చెంచులకి ఇవ్వరంటే, మరి మీరు చెంచులే కదా అన్నాడు.
అంటే మేము చెంచులమని చెప్పుకోలేదు, నేను చెప్పుకుంటాను, చెంచునని చెప్పుకోవటంలో నాకేమీ మొహమాటం లేదన్నాడు. వాడు చెప్పకుండా ఉండడు, వాడిని చూస్తే కనపడుతుంది, వాడు నోరు తెరిచి చెప్తాడు. దాంతో చిన్నన్నయ్య అన్నాడు, అసలు అదేరా రహస్యం, మేము చెంచులమని చెప్పుకోలేదు అక్కడ. ఓకే. చెంచులం అంటే మా పెళ్ళిళ్ళు రద్దయిపోతాయి, మేము మాగధలం అని చెప్పాము అనేసరికి వీడికి నచ్చల. కానీ సరే ఊరుకున్నారు. రాత్రి ఒక చోట పడుకుంటే తెల్లవారి తమ్ముడు లేవకుండానే వీళ్ళు ముగ్గురు బయలుదేరి వెళ్ళిపోతుంటే వాడు లేచేశాడు ఆ గుర్రపు డెక్కల చప్పుడుకి. వాడికి ఎంతసేపు వెళ్ళి రాజకుమార్తెను చూద్దామని ఉంది పిల్లాడికి. పెద్ద పెట్టుని ఏడవటం మొదలుపెట్టాడు. చిన్నన్నయ్య బుల్లన్నయ్య ఆగలేదు, కానీ పెద్దవాడు ఆగలేకపోయాడు. ఆ తమ్ముడు అంటే ముద్దు. ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి వాడి బండి ఎక్కించుకున్నాడు, గుర్రం ఎక్కించుకున్నాడు. ఎందుకురా అన్నయ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. అడిగితే కాదురా, నువ్వు ఎంత ధైర్యస్తుడివో, రేపొద్దున రాకుమార్తెను పెళ్లి చేసుకోవద్దా నువ్వు, చూద్దామని నీ ధైర్యాన్ని చేయటం కోసం చూద్దామని వదిలిపెట్టాము అంతేనంటే సరేనన్నాడు. కళ్ళు మొహం తుడుచుకున్నాడు. అన్నయ్య గుర్రం ఎక్కిపోయి అన్నయ్యని కావలించుకుని కూర్చున్నాడు. మళ్ళీ బయలుదేరి వెళ్తే ఏమైంది, కోట గోడ దగ్గరకు వచ్చేసారు. కోట గోడ అనుకుని పెద్ద సింహాల బోన్ ఉంది. అది ఎట్లా అంటే దానికి కోటకి మధ్యలో ఉన్న గ్యాప్లో ఒక లైన్లో సింహాలు ఉంటాయి. ఎవరు రాకుండా సింహాలే కోటకి కాపలా. అయితే ఏమిటి ఇక్కడ ఒక లుసుకు ఏముందంటే, చిన్న రాజకుమార్తెకి, ఆ బుల్లి రాజకుమార్తెకి సింహాలంటే చాలా ఇష్టం. అమ్మాయి రోజు పొద్దున్నే వచ్చి పెంపుడు కుక్కలాగా సింహాలని పెంచుతుంది. మామూలుగా ఈ సింహాలకి ఆహారం ఎక్కువ వేయరు, సుమారుగా వేస్తారు. ఎవడైనా మనిషి వస్తే పిక్కు తినేస్తాయి. ఈ పిల్ల నొక్క పెట్టేస్తుంది వాటికి. రోజు పొద్దున్నే తన మందిరంలో కోయించిన వాటిని పట్టుకొస్తుంది ఇక్కడికి. సింహాలతోటి తిరుగుతుంది అనమాట. దాంతో బాగా పోషింపబడిన సింహాలే ఉన్నాయి. వీళ్ళు కోట కూడా దాటుతున్నప్పుడు వాళ్ళ అన్నయ్యతోటి చెప్పారు ఇద్దరు, వీడిని చంపకపోతే మనం దొరికిపోతాం, పెళ్ళిళ్ళు రద్దవటం కాదు, వీడితో పాటు మన్నే చంపేస్తారు, వీడు మన తమ్ముడు అని తెలియకూడదు. మరి ఏం చేద్దామంటే అన్నయ్య అన్నాడు, ఎట్టారా వాడు ఏడుస్తుంటే నేను ఉండలేను, ప్రాణం పీకేసింది నాకు, నాన్నేమో మన మీద పెట్టాడు వాడిని, నేను చేయలేనురా, వాడిని చంపటం నా వల్ల కాదంటే, సరే నువ్వేం మాట్లాడకు నేను చూస్తానని మూడో అన్నయ్య ఏం చేశాడు, సరిగ్గా కోటగోడ దగ్గర ఆగి తమ్ముడినిట్ట 2 చేతులతోటి లేవనెత్తాడు. ఎత్తేసరికల్లా వీడేమనుకున్నాడు, పొద్దున వీళ్ళు నా ధైర్యం పరీక్షించటానికి నన్ను అడవిలో వదిలేశారు అన్నయ్యలు, ఇది కూడా అదేనని వాడు చూస్తున్నాడు. నేను చాలా ధైర్యస్తున్నాను, నా పిల్లాడు 7 ఏళ్ళ వాడు, ఆ మిత్రుడు. అన్నయ్య ఏం చేశాడు, ఒక్క ఎత్తి కోటగోడ లోపలికి విసిరాడు వాడు సరిగ్గా ఆ సింహాల మధ్యలో పడ్డాడు. దబ్బు మీద పడ్డం ఒక సింహం మీదే పడ్డాడు. వాడు తన ధైర్యానికి పరీక్ష అనుకుంటున్నాడుగా, వాడు పరీక్షించడానికి అన్నయ్య పడేశాడు అనుకుని వాడు స్థిమితంగానే ఉన్నాడు. అన్నయ్యలు ముగ్గురు గుర్రాలు వేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సరిగ్గా సింహాల బోను ఆ లోపల ఇట్లా నడిచేందుకుంది కదా, అందులో పడ్డాడు. ఆ సింహాలు వాటికి బాగా ఫుల్గా ఆహారం తినటం అలవాటైంది, వీడిని అవి పట్టించుకోవాలి. ఏ సింహం మీద పడ్డాడు, ఆ సింహానికి ఇంత జూలు ఉండటం చూసి వాడు ఎప్పుడు సింహాన్ని చూడలే మిత్రుడు. చూడక అది పిల్లుల్ని వాటిని ఇట్లా తలకాయలు దువ్వుతారు కదా, అట్లా దాన్ని వాటి నెత్తి మీద చేయి పెట్టి జూలంతా దువ్వి వాటి చెవి కింద కితకితలు పెట్టి వాటితో ఆడుకోవటం మొదలుపెట్టాడు. ఒకదానికి రాస్తుంటే అది ఇటా కళ్ళు మూసుకుని నుంచుంది. రెండోది కూడా వచ్చి నా మెడ మీద కూడా రాయని మెడ మీద రాయించుకుంది. సింహాలు జూలు దువ్వుతూ అక్కడక్కడే తిరుగుతూ సాయంకాలం అయిందికి రాత్రి చీకటి పడ్డాక నిద్ర వచ్చి వాటి మధ్యలోనే వెచ్చగా పడుకుని నిద్రపోయాడు వాడు. సింహాలతోటే ఉండిపోయాడు. తెల్లవారేసరికల్లా మాంసాహారం పుచ్చుకుని ఇచ్చి బుల్లి రాజకుమార్తె వచ్చింది. వీడి వయసుదే 7 ఏళ్ళది. పిల్ల చక్కగా అలంకరించుకుని పట్టుపావడ అతి వస్త్రాలు ఇవ్వగట్టుకుంది. జడా గిడ బోల్డని అలంకారాలు, పువ్వులు ఘుమఘుమలాడుతూ వాసనలు వస్తూ దగ్గరకు వచ్చి తలుపులు తీస్తే ఏముంది, ఆ సింహాల మధ్యలో పడుకుని ఉన్నాడు వీడు. వాడు ఆటవికుడని పిల్ల గుర్తుపట్టేసి, నువ్వెవరివి, ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఇందులో ఎట్లా పడ్డావు, ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగేసరికి మిత్రుడు మొత్తం కథ అంతా చెప్పాడు. బుల్లి రాజకుమార్తె మిత్రుడంతా అమాయకురాలు కాదు. 7 ఏళ్ళ ఆడపిల్లలు బ్రైట్గా ఉంటారు. అది ఊహించేసింది ఏం జరిగిందో. ఊహించేసి ఓహో వీడు చెప్తున్న ఈ ముగ్గురు మన ముగ్గురు బావలన్నమాట, వాళ్లే వీడిని గుర్తుపడతారమేమోనని వీడిని ఇక్కడ వదిలేశారు, చంపేయడానికి వదిలేశారు.
అప్పుడు ఏమందంటే పోనీలే వాళ్ళు రహస్యంగా ఉంచాలనుకుంటారు, మా అక్కయ్యలు కూడా ఏడుస్తారు మొగుళ్ళని కాకుండా చేస్తే, పెద్ద అక్కయ్య కడుపుతో ఉంది, అప్పుడే ముచ్చట్లు జరుగుతున్నాయి లోపల, నువ్వు నిశ్శబ్దంగా నాతో రా, నా మందిరంలో ఉందుగానని తన మందిరానికి వీడిని వెంబడబెట్టు తీసుకెళ్ళిపోయాడు. వాడు మందిరం లోపలే ఉండేవాడు. అది రోజు ఈ చిన్న రాజకుమార్తె పేరు కళ్యాణి. తన ఆహారపు వంతు వాడికి కూడా ఫుడ్ వచ్చేది, ఇంకా కావాలంటే వచ్చేది. ఎవ్వరికీ కనపడకుండా మందిరపు లోపల భాగంలో మిత్రుడిని ఉంచేసింది. 5 ఏళ్ళు ఉన్నాడు వాడి లోపల. క్రమంగా వీళ్ళిద్దరు కబుర్లు చెప్పుకోవటం, ఆడుకోవటం, ఏవో చిన్న చిన్నవి చదువుకోవటం, అది నేర్చుకున్నవన్నీ వీడికి నేర్పడం, పాప నేర్చుకున్నవన్నీ అబ్బాయికి నేర్పించేది. ఆడ లోపలి గదుల్లోనే ఉండేవాడు. రాజుగారికి ఏం డౌట్గా ఉండేదంటే, ఎంతసేపు పిల్ల అక్కయ్యలతో ఉండకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఏమిటి మందిరానికి. ఈ లోపల ఒక్కో అక్కయ్యకి ఒక్కో పిల్ల, 2 పిల్లలు చొప్పున పుట్టారు. ఇది చిన్నపిల్లలతో గడిపేది, కానీ ఎంతసేపు వెళ్ళిపోతూ ఉండేది. ఆయనకి డౌట్ వచ్చింది, 12 ఏళ్ళు వచ్చిన పిల్ల ఇక్కడ పసిపిల్లలు ఉంటే వీళ్ళతో ఆడకుండా ఎక్కువసేపు ఉండకుండా ఎందుకు మందిరానికి వెళ్ళిపోతుంది అని. ఆయన ఒకనాడు ఎవరిని తీసుకురాకుండా ఒక్కడే తను కూతురు మందిరం లోపలికి వచ్చేసాడు. వచ్చేస్తే మందిరం లోపల ఇంత పొడుగున వాడేమో మరి చెంచుల పిల్లవాడు కాలు సాగి ఉన్నాడు. 12 ఏళ్ళు వస్తే మగపిల్లలు సాగరు, పిల్ల ఇంత ఎత్తునుంది, వాడు ఇంకా ఇంత ఎత్తునున్నాడు. ఆ నల్లటి ముఖ కవళికలు అవి చూసేసరికి ఈయన ఆశ్చర్యపోయాడు. వాడు ఆటవి కప్పు పిల్లవాడని తెలిసిపోయింది. ఎవరు నువ్వు ఇక్కడికి ఎటా వచ్చావు ఏమిటని గద్దిచ్చాడు. గద్దిస్తే కళ్యాణే చెప్పింది, నాన్న పాపం వీడి బంధువులు అంటే ఇష్టం లేదు వాళ్ళకి, సింహాల్లో పడేశారు, నేనే తీసుకొచ్చి పెంచుకుంటున్నా, నాతో పాటు ఉన్నాడు అనేసరికల్లా రాజు అన్నాడు, నువ్వు పెద్దదాన్ని అవుతున్నావు, ఇంకా నీతో ఇట్ట మగపిల్లలు ఉండకూడదు అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక కాసావాడిని పిలిచి వీడిని నీ దగ్గర ఉంచుకో, ఈ అబ్బాయిని నువ్వు చేసే పనే వీడికి నేర్పించు అంటే కాసావాడు సరేనన్నాడు. తీసుకుపోయి వాడికి ఏం పని, కాసావాళ్ళు అంటే గుర్రాల పని చేసేవాళ్ళని కాసావాళ్ళు అంటారు. వాడు గుర్రాల పనులు నేర్పించాడు మిత్రుడికి. వాడు మహాచురుకు, చాలా చురుగ్గా ఈ గుర్రాల పనులన్నీ నేర్చేసుకున్నాడు. వాడికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చారు. ఒక 6 నెలలు 8 నెలలు తిరిగేసరికి 6-8 నెలలకి వాడికి ఏం వచ్చు, ఎలాగా ఈ దివాణంలో నుంచి వచ్చిన పెద్దవాళ్ళకి ఒక గుర్రాన్ని తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేసి గుర్రం ఎక్కించాలి. వీడు రోజు ఆ పని చేసేవాడు. కళ్యాణి అప్పుడప్పుడు వచ్చేది అబ్బాయి దగ్గరికి. ఒకరోజు పెద్దన్నయ్య వచ్చాడు. ఆ పెద్దన్నయ్యకే గుర్రాన్ని తీసుకురావాల్సి వచ్చింది. కానీ వీడు పెద్దన్నయ్యని పలకరించలే, కామ్గా ఉన్నాడు. వాడు అన్నయ్యని తెలుసు వాడికి. ఆయన గుర్తుపట్టేశాడు తమ్ముడిని గుర్తుపట్టరు. 7 ఏళ్ల పిల్లాడు, 12 ఏళ్ళు అయితే మొహం ఏం మారిపోతుంది. పైగా ఆటవి బొక్క కవళికలు అవి ఎలాగూ తెలుస్తూనే ఉంటాయి. తండ్రిలాగా ఉన్నాడు, ముమ్మూర్తులా వాడు. పిచ్చి దుఃఖం తమ్ముడిని చూసి. సంతోషంగానూ ఉంది, వాడు చావలేదు అని సంతోషంగానూ ఉంది, తమ్ముడని కావలించుకోవడానికి లేదు. గుర్రం ఎక్కి ఆయన పని మీద వెళ్ళకుండా పరిగెత్తుకుంటూ 2వ తమ్ముడు 3వ తమ్ముడు దగ్గర, 2వ వాడు 3వ వాడి దగ్గర పరిగెత్తాడు. మిత్రుడు చావలేదురా, వాడు ఈ గుర్రం వాళ్ళ దగ్గర ఉన్నాడు, గుర్రాల వాళ్ళ దగ్గర, ఏనాటికైనా మన రహస్యం బయటపడిపోతుంది అని చెప్పేసరికల్లా 2వ వాడు 3వ వాడు ఇంటెత్తును లేచారు. నువ్వన్నీ ఇట్టటివే చేస్తావు, నువ్వు నీ ముద్దు, వాడు ఎప్పుడో కొంప ముంచేస్తాడు, ఏదో ఒక రోజున మన రాజుగారు అల్లుడు 3 మా అన్నయ్యలు అని చెప్పాడంటే ఇంకంతే కదా. మిత్రుడిని చంపేయాలంటే ఆయన వలవల ఏడ్చాడు. నేను వాడు నాన్నల్లే ఉన్నాడు రా, వాడిని చూస్తుంటే నేను వాడికి ఏం విషం పెట్టలేనంటే, నువ్వు చెయ్యకపోతే నీకు 2-3 పిల్లలు పుట్టారు, మా ఇద్దరికి చెరుకో 2 మళ్ళీ పెళ్ళాలు కట్టుతూ ఉన్నారు, ఈ పిల్లలందరినీ ఏం చేయాలి, వాడి కోసం చూసి మన పిల్లల్ని పాడు చేసుకుంటావా, నువ్వు విషం పెట్టవలసిందేనని గట్టిగా చెప్పారు. సరేనన్నాడు. ఏదో అన్నం వండించి దాంట్లో కొంత మత్తు మందు కలిపి ఏం చేశాడు, కాసావాడికి ఇచ్చాడు. ఇచ్చి మిత్రుడు తినే ఆహారంలో దీన్ని కలిపేయమన్నారు. సరే మిత్రుడికి ఫుడ్ వచ్చింది. ఆ రోజు ఏమైంది, ఈ కళ్యాణి కూడా వచ్చింది. వచ్చేసరికి మిత్రుడు ఆహారం తినడానికి కూర్చున్నాడు. ఈ అమ్మాయి కూడా ఏదో ఫుడ్ పట్టుకొచ్చింది. ఇద్దరు కలిసి కూర్చున్నారు. వాళ్ళు అలవాటైందిగా, మరి 5 ఏళ్ళు కలిసి ఒక మందిరంలోనే ఉన్నారు. ఇది ఒక ఏడాది గడిచింది, చెరుకో 13వ సంవత్సరమో వచ్చింది. ఇద్దరికి కలిసి పంచుకుని తినేశారు. తినేశాక కళ్ళు మూతలు పడిపోతూ, మత్తు మంది కల్పించాడు కదా అన్నయ్య, అక్కడ ఒక చెక్క ఉంది. వీడు మధ్యాహ్నాలు పడుకోవడానికి ఆ బల్ల మీద పడుకుంటాడు. ఆ బల్ల మీద పడుకున్నాడు మిత్రుడు. వెళ్ళి కళ్యాణ్ కూడా నాకు కూడా నిద్ర వస్తుందని పోయి వాడు పక్కన పడుకుంది. ఇద్దరు నిద్రపోయారు మత్తుకి. ఏమైంది, 3వ వాడు అన్నయ్య మీద అపనమ్మకం,
వీడి మిత్రుడు చనిపోయాడో లేదో చూద్దామని అతను ఇక్కడికి వచ్చాడు. ఈ గుర్రపు శాల దగ్గరకు వచ్చేసరికల్లా ఆ శాలలో ఆ చెక్క మీద దాన్ని పొడుగుతా పడుకున్న తన తమ్ముడు పక్కనే పడుకున్న కళ్యాణిని చూశాడు. వాడు చావల. అన్నయ్య విషం కలపకుండా మత్తుమందు కలిపాడని తెలుసుకుని సరే వీడిని ఏమైనా చెయ్యాలి అని చెప్పి ఏం చేశాడు, చటుక్కుని రాజుగారి దగ్గరికి వెళ్ళి చూడండి మన కళ్యాణి ఎవరితోటి స్నేహం చేస్తుందో మీకు చూపిస్తానని ఆయన్ని గుర్రపు శాల దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ చెక్క బల్ల మీద పక్క పక్కన పడుకుని నిద్రపోతున్న ఈ పిల్లాన్ని చూసేసరికల్లా రాజుగారి కొళ్ళు మండిపోయింది. అవురవరా ఈ పిల్ల నుంచి సెపరేట్ చేసి వాడిని కాసావాడి దగ్గర పెడితే పిల్లైపోయి వాడి పక్కలో పడుకుంటోంది, చూస్తే ఎట్లా కనపడుతుంది, ఇద్దరు కొంచెం వయసు వస్తున్న పిల్లలు కదా. దాంతో ఏం చేశాడు, అక్కడ 5-6 సైనికులు పిలిచి ఒరే మీరెవరున్నారో ఈ బల్ల మీద ఉన్న పిల్లని బల్లతో సహా గంగా ప్రవాహంలో వేసేసేయండి అని చెప్పి పిల్లాడు మరి పిల్ల ఇట్లాంటి ప్రవర్తన ఏమైనా బాగుందా, పరాయి మగ పిల్లాడు పక్కన పడుకుంది, 13 ఏళ్ళు వచ్చిన పిల్ల, 12 నిండింది 13వ ఏడు వచ్చింది, నీళ్ళలో పెట్టేసేయండి అన్నాడు. ఆనంగానే ఈ మత్తు మందులో ఉన్నారు వీళ్ళిద్దరికి ఒళ్ళు తెలియలా ఆ బల్ల మీదే పడుకొని నిద్రపోతున్నారు. ఆ 4 సైనికులు 4 పక్కల పట్టుకుని ఆ బల్లని తీసుకెళ్లి ప్రవాహంలో విడిచిపెట్టేశారు. ఎక్కడికో కొట్టుకుపోయింది అది. ఆ బల్ల నుంచి వాళ్ళు పడిపోయారా మునిగిపోయారా వాళ్ళిద్దరు ఎక్కడ తేలేరు, ఏమైందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అయ్యో చాలా బాగుంది రమ్మగారు. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ.